నమస్తే అండి, నేను మీ కరుణ. వెల్కమ్ టు నేచర్ లైఫ్. ప్రతి ఇంట్లో వినాయక చవితి అంటే భక్తి, ఆనందం కలిసిన పండుగే. ఈరోజు మన ఊరి అందరూ ఒక్కటై గణపయ్యను వీధుల గుండా నడిపిస్తూ చివరిగా పవిత్ర జలాల్లో నిమజ్జనం చేస్తారు. ఈరోజు అందరూ ఆడవాళ్ళు, ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళు, మగవాళ్ళు, పసిపిల్లలు అందరూ కూడా వినాయకుడి దగ్గరే ఉంటారు. ఎందుకంటే చివరి రోజు కదా వినాయకుడు మన నుంచి వెళ్ళిపోవడానికి. అందుకని కొంత బాధ, కొంత సంతోషం మిక్స్ చేసుకొని అందరం అక్కడే ఉన్నాము. ఉట్టి కార్యక్రమం. ఈ ఉట్టి కార్యక్రమంలో మొదట చిన్నపిల్లల కోసం ఉట్టి కట్టారు. ఆ ఉట్టిలో భాగంగా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఆ ఉట్టిని కొట్టడానికి పరుగులు పెడుతూ ఉన్నారు. వాళ్ళను డిస్టర్బ్ చేయడానికి పెద్దవాళ్ళు వాటర్ చల్లుతూ ఉన్నారు వాళ్ళపైన. ఒక పిల్లోడి మీద వర్షం పడుతున్నట్టు వాన చినుకులు పడుతున్నాయి, లేదా ఒకరికి పడట్లేదు. పడని వాళ్ళు మేము లక్కీ అనుకుంటున్నారు, పడ్డవాళ్ళు అబ్బా కళ్ళకి పడకపోయింది అని ఫీల్ అవుతున్నారు. మొత్తానికి బుడతలు భలే ఎగురుతూ దాన్ని అందుకోవాలని చాలా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. చూసారా ఎంత బాగా ఆడుకుంటున్నారో. మళ్ళీ ఇలాంటి అవకాశం మళ్ళీ వచ్చే సంవత్సరమే కాబట్టి సంవత్సరానికి ఒకరోజు వచ్చే ఈ అందమైన అవకాశాన్ని ఎవరూ వదులుకోవాలనుకోరు కదా. మీరు కూడా ఇలా ఎంజాయ్ చేశారా? అయితే ఇంకేంటి, ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి మీరు ఎలా ఎంజాయ్ చేశారో. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఉట్టి కొట్టడం అయిపోయిన తర్వాత ఆ ఉట్టి కుండలో ఉన్న కాయిన్స్ కోసము ఎంతమంది అది చూసారా ఎలా పరుగులు పెట్టారో. నాకు కాయిన్ దొరికిందంటే నాకు కాయిన్ దొరికింది, వాళ్ళ సంతోషం అంతా ఇంత కాదు. నెక్స్ట్ చూడండి, పెద్దవాళ్ళు ఉట్టి కట్టి ఆటలు ఆడడం స్టార్ట్ చేశారు. ఎంత బాగా ఆడుతున్నారంటే వాళ్ళ వయసును మర్చిపోయారు. లావుగా ఉన్నామా, సన్నగా ఉన్నామా, అస్సలు ఆ కాన్సెప్టే గుర్తులేదు వాళ్ళకి. ఉట్టి కట్టారు, ఉట్టి కొట్టావా లేదా అనేంతవరకే వాళ్ళకున్న ఆప్షన్, చాయిస్. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకే ఒక టైంలో చాలా భయం వేస్తుంది. వాళ్ళ పైన వాటర్ కొడుతూ ఉన్నారు, అది తాకొద్దు, కళ్ళకు డిస్టర్బెన్స్ అయ్యి ఉట్టి అందొద్దు అని చెప్పేసి, అయినా కూడా అందుకున్నారు. పొడుగు వాళ్ళకంటే పొట్టి వాళ్ళే ఎగిరెగిరి కొట్టారు ఉట్టిని. ఈ సంవత్సరం వినాయకుడిని చాలా కొంచెం పెద్దదిగా తెచ్చారు, అందుకని మనుషులు మోయలేకపోయారు కాబట్టి క్రేన్లతో దాన్ని తీసి ట్రాక్టర్లోకి ఎక్కించారు. ఇప్పుడు ఆక్షన్ స్టార్ట్ అయ్యింది. యాక్షన్స్ అంటే వేలం పాట. నాకు బాగా నచ్చే పార్ట్ వినాయక నిమజ్జనం రోజు అంటే ఇదే. నేను నా చిన్నప్పటి నుంచి ఈ పాటను బాగా ఎంజాయ్ చేస్తాను. అందరూ పోటీతో ఒక మంచి పోటీతో లడ్డు వేలం పాటకు పెడతారు. ఫస్ట్ మొదటి పాట, రెండవ పాట, రెండవసారి, మూడవసారి అని చెప్పేసి బాగా పోటీ ఇచ్చి వదిలేస్తూ ఉంటారు. ఎవరో ఒకరు దాన్ని తీసుకుంటారు. సో అలా చాలా బాగా నాకు నచ్చుతుంది ఈ కాన్సెప్టు వినాయక నిమజ్జనంలో. ఈసారి కూడా అంతే, వినాయకుని లడ్డు, పూలమాల, డబ్బులతో వేసిన మాల అన్నీ కూడా వేలం పాటకి పెట్టారు. ఒకరొకరు తీసుకున్నారు. 1,03,000 వరకు, 1,01,000 వరకు, 70,000 వరకు అలా వెళ్ళిపోయాయి. చాలా బాగా అసలు ఒకరు రేటు చెప్తారు, ఒకరు చెప్పిన దానికంటే ఒక 1,000 రూపీస్ ఎక్కువ చెప్తారు. సో అలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను నా చిన్నప్పుడు మా నాన్న నాకు ఒక ఆఫర్ ఇచ్చారు, ఈ వేలం పాటలో పార్టిసిపేట్ చేస్తాను అంటే. ఎవరు ఎంత రేట్ చెప్పినా ఒక 25 పైసా ఎక్కువ చెప్పు నువ్వు. తీరా చూస్తే నాకు సీతాఫలం, వినాయకుడి దగ్గర ఉన్న సీతాఫలం తీసుకొని వెళ్ళాను నేను ఇంటికి. అలా నాకు ఇది బాగా నచ్చుతుంది వేలం పాట అంటే. మిగతా పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారో తెలియదు, కానీ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. ఇక్కడ కూడా పిల్లలు, పెద్దలు అందరూ వేలం పాటలో పాల్గొని తెగ ఉత్సాహపడిపోతూ ఎవరు ఎక్కువ రేటు పెట్టి కొంటారా, ఎవరు లాస్ అవుతారా, ఎవరు ఎక్కడి వరకు ఆగిపోతారు, చివరిలో రెండవసారి కూడా చెప్పిన పేరు మూడవసారికి రాకుండా ఆగిపోతుందా అన్న ఒక ఎగ్జైట్మెంట్లో సాగుతూ ఉంది ఈ వేలం పాట.
చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పిల్లలందరికీ ఒక డ్రెస్ కోడ్ పెట్టారు. వైట్ టీషర్ట్స్. ఆడవాళ్ళందరూ ఒక డ్రెస్ కోడ్ పెట్టారు, గ్రీన్ కలర్, మెహందీ కలర్. సో అలా ఎంత బాగా యూనిటీని చూపిస్తున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమందరం ఈ వినాయక నిమజ్జనాన్ని చూస్తూ. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇది చూడండి, అసలు మా బాబాగా మొత్తం అసలు ఎంత చీకటి అవుతున్నా కూడా అక్కడి నుంచి జరగడానికి ఎవరు ఇష్టపడట్లేదు. పెద్దవాళ్ళు, కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు అలా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ పరిగెట్టడమే. ఎవ్వరు కూడా ఖాళీగా లేరు. చాలా ఫుల్ జోష్తో ఎంజాయ్ చేస్తున్నారు. సంవత్సరానికి ఒక్కరోజు వచ్చేది ఆడవాళ్ళు. చూడండి ఎంత బాగా ఒకే కలర్ చీరలు అందరూ ఎంత బాగా యూనిటీతో కలిసికట్టుగా దాండియా కోలాటం ఆటలు ఆడడం స్టార్ట్ చేశాం. అసలు ఎంత బాగా ఆడుతున్నారు. మేమే ఆడుకుంటే ఒకరు ఆడిస్తుంటే ఇంకొకరు కరెక్ట్ ఫాలో అవుతారో లేదో అని చెప్పేసి ఒక టీంని పిలిపించడం జరిగింది. వాళ్ళు చూపిస్తుంటే, అంటే పెళ్ళిళ్ళల్లో పెడతారు కదా, సో ఆర్కెస్ట్రా లాగా, సో అలాంటి వాళ్ళను పిలిచారనమాట. వాళ్ళు సెంటర్లో ఉండి చూపిస్తుంటే వాళ్ళ చుట్టూ పిల్లలు, ఆ నెక్స్ట్ పెద్దవాళ్ళు. పెద్ద లైను, కెమెరాలో పట్టట్లేదు, అంత పెద్ద లైన్లో ఉన్నారు లేడీస్. చాలా పెద్దది, చుట్టూ సర్కిల్ అనేది చాలా పెద్దది. అసలు కెమెరాకి రానే లేదు. ఒక సైడ్ తీస్తే ఒక సైడ్ పడట్లేదు, అంతమంది ఉన్నారు. ఎంత బాగా ఎంజాయ్ చేశారు. వినాయకుడికి దిష్టి తీసి గుమ్మడికాయ కొట్టారు. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి గుమ్మడికాయ కొట్టి దిష్టి తీశారు. ఇంకా మెల్లిగా వినాయకుని మూమెంట్ ఇవ్వడం కోసం. సో కానీ ఆడవాళ్ళకి అంత తొందరగా సరదా తీరదు కదా. ఆ బతుకమ్మ ఆటలు, కోలాటాలు, దాండియాలు, ఎంత ఆడినా తనివి తీరట్లేదు. అలా ఆడుతూనే ఉన్నారు. మీరు ఆడారా? చూడండి పిల్లలు కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఇలాంటి ఆటలు వినాయక నిమజ్జనం రోజు ఆడారా? మీకేమనిపిస్తుంది? మీరు బాగా ఎంజాయ్ చేశారా? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. అసలు అక్కడి నుంచి వినాయకుడు వెళ్ళిపోతూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది. బట్ మళ్ళీ సంవత్సరం రావాలి అంటే ఇప్పుడు వెళ్ళాలి కదా. అలా మనసుకు సర్ది చెప్పుకొని ఆటలాడుతూ ఆ ఉన్న మూమెంట్ని మనసారా ఆస్వాదిస్తూ అన్నీ మర్చిపోయాం. ఇల్లు, సంసారము, అన్ని విషయాలు అన్నీ మర్చిపోయి కేవలం వినాయకుడి ముందు ఆడడం మాత్రం ఒక్కటే గుర్తున్న విషయము. మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు, చాలా బాగా ఆడారు. అసలు ఆ నాన్ స్టాప్ ఆటలు అనేది అసలు వాళ్ళు ఎప్పుడు కాళ్ళు లాగుతున్నాయి ఏదో అంటుంటారు. ఆ రోజు మాత్రం అసలు అలాంటివి టాపికే లేదు. కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి అన్నా కూడా మళ్ళీ ఇలాంటి సందర్భం ఎక్కడ దొరుకుతుంది, ఇది మిస్ చేసుకుంటే మళ్ళీ రాదు అన్నయ్య డైలాగులు కొట్టేసి మరీ ఆడడం స్టార్ట్ చేశారు. అందరినీ ఒక తాటిపైన నడిపించడము అంటే మాటలు కాదు. ఆ మధ్యలో వాళ్ళు ట్రూప్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఆడించినట్టు వాళ్ళు ఆడుతూ చూయించడం వల్ల వాళ్ళని చూస్తూ పిల్లల్ని చూస్తూ మేము అలా ఫాలో అవుతూ ఉండడం వల్ల చాలా మంచి కాన్సెప్ట్లో డ్యాన్స్ వచ్చింది. చాలా లాస్ట్ ఇయర్ ఇలా జరగలేదు. ఎవరికి వాళ్ళు ఒక 2-3 నిమిషాలు ఆడడం పక్కకు జరిగిపోవడం, 2-3 నిమిషాలు ఆడడం పక్కకు జరిగిపోవడం. ఈసారి మాత్రం గంటలు ఆడడానికి అవకాశం దొరికింది. అందుకనే అలాంటి సెటప్ చేయించారు. పిల్లలు కూడా అలసిపోలేదు, అసలు ఎవ్వరు అలసట అనేదే లేదు. ఎంత బాగా వాళ్ళైతే చాలా మంచిగా ఆడిచ్చారు. సూపర్ అసలు. వాళ్ళని అనుకరిస్తూ ఏం చేసేయడమే కదా, కాబట్టి సింపుల్గా ఫాలో అయిపోయాము. మీ దగ్గర ఇంతేనా? మీకు మీరే ఆ డాన్సులు చేశారా? ఎలా చేశారు? ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ కొట్టండి.
కానీ మనం సొంతంగా చేసేదానికంటే ఇలా ఒకరిని ఏదన్నా చూపించే వాళ్ళని పెట్టుకుంటే మనతో మనం డిస్కషన్స్ ఉండవు, టైం వేస్ట్ ఉండదు. నాకు అది ఈ కాన్సెప్ట్ నచ్చింది. మనము ఒకరు డాన్స్ చేసి చూపిస్తుంటే ఇంకొకరు మిగతా వాళ్ళు చేయాలంటే కొంత ఈగో హర్ట్ అవ్వడాలు, లేకపోతే డిస్కషన్స్ వెళ్ళిపోవడాలు, కొంతమంది లేడీస్ డ్రాప్ అవ్వడాలు, టీములు కట్టుకోవడాలు, ఒక గ్రూప్ ఆఫ్ టీమ్స్ సపరేట్గా వెళ్ళిపోవడాలు అలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఈరోజు అయితే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే వాళ్ళు మనకు సంబంధం లేని వాళ్ళు చూపిస్తుంటే వాళ్ళని చూసి కాపీ పేస్ట్, అంతే, సింపుల్. వాళ్ళు ఎలా చేతులు లేపితే చేతులు లేపారు, కాళ్ళు లేపితే కాళ్ళు లేపారు, అంతే. కాబట్టి భలే వచ్చింది. అసలు ప్లేస్ కూడా బాగా తీసుకున్నాము, చాలా బాగా అనిపించింది. మాకైతే చూడడానికి సూపర్ ఉంది, ఎంజాయ్ చేసాం. మీకు ఎలా అనిపిస్తుందో మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు ఇలాగే ఎంజాయ్ చేశారా? మా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్. మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇది ఇలాగే ఆల్మోస్ట్ మిడ్ నైట్ వరకు సాగుతూ ఉంది ఎంజాయ్మెంట్. ఎంతకీ అలుపే లేదు, ఇంటికి వెళ్ళాలన్న ధ్యాసే లేదు. మా పిల్లల్ని ఇంటికి వెళ్దామా అంటే ఆమా మళ్ళీ ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాలి కదా, ఉందాము ప్లీజ్, నెక్స్ట్ డే స్కూల్ ఉంది కదమ్మా, మళ్ళీ లేవర్ మార్నింగ్ అంటే లేదు మేము లేస్తాము, మళ్ళీ ఇలాంటి అవకాశం మాకు ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి ఎంజాయ్మెంట్ చేస్తూ ఉన్నారు. అందరూ చిన్నపిల్లల్లాగా పిల్లలతో సమానంగా కలిసిపోయి ఆడడము, ఆ ఉత్సాహం చూపించడము, అసలు ఉట్టి కార్యక్రమము, వేలంపాట కార్యక్రమాలు, కోలాటం కార్యక్రమాలు, ఎంత చెప్పుకున్నా తనివి తీరని ఎంజాయ్మెంట్. భక్తితో పాటు మనసు నిండా సంతోషం నిండిపోయే సంబరం. ఇక్కడ కూడా ఒక మెడిటేషన్ జరుగుతుంది, ఒక ధ్యాన ప్రక్రియ జరుగుతుంది. ఇలాంటి లైఫ్ స్టైల్స్ మన లైఫ్లో ఉంటే మనకు స్ట్రెస్ ఎందుకు ఉంటుంది, టెన్షన్స్ ఎందుకు ఉంటాయి, ఓవర్ థింకింగ్ ఎందుకు ఉంటుంది, స్లీప్లెస్ నైట్స్ ఎందుకు ఉంటాయి. కాబట్టి ఇలాంటి అవకాశాలు దొరికినప్పుడు ఖచ్చితంగా వాటిని వాడుకుందాం. ఓకే, మైండ్ రిలీఫ్కి ఇలాంటి లైఫ్ స్టైల్ మనకి చాలా ఇంపార్టెంట్. మన భారతదేశంలో మాత్రమే నాకు తెలిసి ఇలాంటి అవకాశాలు ఉంటాయి. నెలకు ఒక పండుగ చూడండి, మనల్ని రిఫ్రెష్ చేయడానికే కాదు, మన ఇల్లు క్లీనింగ్, ఒళ్ళు క్లీనింగ్, మైండ్ క్లీనింగ్, అన్ని క్లీనింగ్ కాన్సెప్ట్స్ తోటే ఉన్నాయి. మనం వీటి గురించి ఎక్కువ ఆలోచించాం, ఏదో ఒక ఫ్లోలో చేసుకుంటూ వెళ్తాం. కానీ నిజానికి డెప్త్గా వెళ్ళి ఆలోచిస్తే నెలకు ఒక పండుగ. మిగతా ఏ మతాలలో లేదు, మన మతంలోనే ఉండాలి. నెలకు ఒకసారి ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకోవడం కంప్లీట్గా. సో ఆ ప్రాసెస్లో మన బాడీ డిటాక్స్ అవుతుంది, అండ్ ఆ సెలబ్రేషన్స్లో మన మైండ్ కూడా డిటాక్స్ అవుతుంది కదా. యోగాతో పాటు ఇలాంటి అవకాశాలను కూడా మనం వాడుకున్నట్లయితే మన ఆరోగ్యం 100% అందంగా, ఆరోగ్యంగా చాలా బాగా ఉంటుంది. నేను 2.5 సంవత్సరాల నుంచి నా లైఫ్ స్టైల్ని మార్చుకోవడం వల్ల నేను చాలా యోగాతో పాటు లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల నన్ను నేను హీల్ చేసుకున్నాను. సో అదే మీకు ఈ వీడియోస్ రూపంలో ఈ ఛానల్లో ఇవ్వాలనుకుంటున్నాను. ఎవరికైనా ఏమైనా ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు కామెంట్స్లో, డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్ లింక్ ఉంటుంది, అక్కడ జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే అక్కడ క్లారిఫై చేసుకోండి. ఓకే, చూడండి మధ్యలో వాళ్ళు నిలబడి పిల్లలు అసలు నాన్ స్టాప్ అండి. ఇది వీడియో తీయడం కూడా నాన్ స్టాప్ తీసాం.
అసలు ఎక్కడ ఆగడం అనేది లేదు. అంతలా వాళ్ళు అలసిపోకుండా చూపించారు. పిల్లలు అలాగే ఆడారు, పెద్దవాళ్ళం అలాగే ఆడారు, అందరూ చూసేవాళ్ళు కూడా అలాగే చూస్తూ ఉన్నారు. టీనేజ్ పిల్లలు చివర్లో టీనేజ్ పిల్లల్ని వరుసగా నిలబెట్టి వాళ్ళతోని స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇప్పించారు. తర్వాత కిడ్స్ బాయ్స్ వాళ్ళు డీజేకి ఫుల్ డ్యాన్స్ జోష్తో డ్యాన్సులు చేశారు. అసలు ఎవరంతా వాళ్ళు వచ్చిన అవకాశాన్ని ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఎవరు అవకాశాలను వదులుకోలేదు. అలాగే ఉండాలి. ఎందుకంటే మళ్ళీ అలాంటి అవకాశాలు వస్తాయో రావో తెలియదు. ఈ చిన్న బుడతలు చూడండి, అబ్బా ఎంత బాగా డ్యాన్స్ చేశారో ఆ చిన్న బుడతలు. సూపర్. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.